నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. వివాహం అంటే స్వార్థ జీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షులు తెలియచేస్తారు. మరి ఆధ్యాత్మిక సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు చనువుగా, సఖ్యంగా, ప్రేమగా ఉన్న నాడే ఆ వివాహం వర్ధిల్లుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ జీవితం మనది అనుకొని ముందుకు సాగినప్పుడు వారిరువురి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. వివాహం అంటే కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు, అత్తమామలు, ఆడపడుచులు, మరుతులు, అలాగే కుటుంబం మొత్తం కూడా మనది అని భావించడమే వివాహం. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలను ఏకం చేసిన ఘనత జ్యోతి మ్యాట్రిమోనీకే దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 040405000606 మరియు 040405000616. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో అండి. సో దేవి నవరాత్రిలో భాగంగా ప్రతిరోజు మనం శ్లోకంతో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నాం కదండి. ఈ రోజు కూడా శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పకుండానమ్మా. తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరీం పరివాహ స్తోత్రం పరిణత సీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరి భారతి నిరా ద్విషాం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం. ఆ తల్లి తన యొక్క నుదుటన పెట్టుకునేటటువంటి కుంకుమ అంటే పాపట్లో పెట్టుకునేటటువంటి కుంకుమ ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని పోలి ఉంటుంది. ఆ సూర్యబింబాన్ని పోలినటువంటి ఆ కుంకుమ మనల్లందరినీ కూడా రక్షించుకాక అన్నటువంటి ఈ శ్లోకంతో మనం ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మన ప్రేక్షకులందరికీ కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అందజేస్తూ ఈ రోజు ఆ తల్లి లలితా త్రిపుర సుందరిగా మనకి దర్శనమిస్తుంది. ఆ లలితాంబిక యొక్క ఆశీర్వచనాలు మనందరికీ కూడా అందాలని మనసారా కోరుకుందాము. ఓకే అండి. సో మరి మీరు మీ సంస్థల ద్వారా నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. మనము ఈ శరన్నవరాత్రులు అయిపోయిన తర్వాత చివరి మంగళవారం రోజున మనము కాత్యాయని వ్రతాలు సామూహికంగా నిర్వహిద్దాం అనుకుంటున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వివాహము ఆలస్యంగా అవుతున్నటువంటి వారు, అంటే వివాహపరంగా ఏవైనా జాతకంలో దోషాలుంటే కనుక ఆ దోషాలన్నీ తొలగిపోయి వారు శీఘ్రగతిన వివాహ యోగ్యతని పొందుతారు. మరి ఈ కాత్యాయని వ్రతము ఇటు మన జ్యోతి మ్యాట్రిమోనీకి సంబంధించినటువంటి వారు, హిందూ వెట్లాకి సంబంధించినటువంటి వారు అందరూ కూడా చేసుకోవచ్చు. ఎవరెవరైతే వారి పిల్లలకి త్వరగా వివాహం చేయాలి, మా పిల్లలకి త్వరగా వివాహం చేసి వారిని ఒక ఇంటి వారిని చేయాలనుకుంటున్నటువంటి వారున్నారో వారందరూ ఈ కాత్యాయని వ్రతాలు చేయించినంత మాత్రాన త్వరగా వివాహం కావటమే కాదు, వారి దాంపత్య జీవితం కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుందమ్మా. ఇప్పటికి మనం చాలాసార్లు సామూహికంగా ఈ కాత్యాయని వ్రతాలు నిర్వహించాము. ఎంతో మంది చక్కటి ఫలితాలని పొందినటువంటి వారు ఉన్నారు. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన టెలిఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి కాత్యాయని వ్రతాలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనము కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాము. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాల్సినటువంటి వ్రతము. 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవటానికి చేసుకునేటటువంటి వ్రతము. అలాగే స్త్రీలు దైనందిక జీవితంలో చేసేటటువంటి అనేక తప్పులకి ఇది ప్రాయశ్చిత్తంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ వ్రతాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత చేస్తారు. కాబట్టి భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నామమ్మా. ఇప్పటికీ చాలా మంది వారి పేర్లు నమోదు చేసుకున్నారు. ఇంకా ఆసక్తి ఎవరైనా ఉంటే కనుక మేము కొంతమందిని తీసుకుందాం అనుకుంటున్నాము. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి. మరి మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారండి. కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి. నా పేరు సుబ్రహ్మణ్యం మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. రాజమండ్రి నుంచి. అవును మేడం. ఓకే అండి. మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? నేనే మేడం, నేనే మాట్లాడుతున్నాను. ఓకే అండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం అమ్మా. సుబ్రహ్మణ్యం గారు, మీ పుట్టిన తేదీ చెప్పండి. 1985 సెప్టెంబర్ 15th మేడం. ఏ కులానికి చెందిన వారమ్మా? దేవాంగులు మేడం.
ఏమా? దేవాంగులు. ఏం చదువుకున్నారు మీరు? బీకామ్ కంప్యూటర్స్ మేడం. ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారా? చేస్తున్నాను మేడం, మెడికల్ రిప్రజెంటేటివ్ గా గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఆదాయం ఎంత వస్తుందమ్మా? 30,000 వరకు వస్తుంది మేడం. మీకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? అంటే మేడం అది ప్రాబ్లం లేదు మేడం, నాకు అంటే ఇంట్లో ఉండి అందరితో కలిసిపోయేలా ఉంటే సరిపోతుంది. అంటే సంబంధాలు రావట్లేదంటారా? సంబంధాలు వస్తున్నాయి కానీ నా వరకు రావట్లేదండి, పెళ్లి చూపుల వరకు రావట్లేదండి. ఫొటోస్ వరకు వస్తున్నాయి, అక్కడే రిజెక్ట్ అయిపోతుంది. సరేనండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు కాత్యాయని వ్రతాలన్నా చేయించుకోండి. మీరు ఉండేది రాజమండ్రినే కాబట్టి అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మురుముళ్ళ క్షేత్రంలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ కళ్యాణం చేయించుకోండి అమ్మ, మీకు త్వరగా వివాహ యోగ్యత సిద్ధిస్తుంది. అలాగే మీరు స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి మీ వివరాలు ఇచ్చినప్పటికీ కూడా మా దగ్గర ఉన్నటువంటి సంబంధాలతో మీకు సరైనటువంటి జోడీని వెతికి పెడతామండి. కాబట్టి మీరు ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలియచేయండి. మా హిందూ బెట్లాక్ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి, మీ సంస్థల ద్వారా నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్తున్నారు కదండి, చెప్పండి. అలాగే వివాహమైనటువంటి కొత్తల్లో దంపతుల మధ్య అనేక రకాలైనటువంటి అపోహలు ఉంటాయి. వారు సర్దుకుపోలేక వారి దాంపత్య జీవితాన్ని ఆనందదాయకంగా తీర్చిదిద్దుకోలేక చాలా సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా మనము మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మరియు హిందూ బెట్లాక్ తరఫున కౌన్సిలింగ్ ఏర్పాటు చేశామమ్మా. అంటే వారు ఆనందదాయకంగా వారి దాంపత్య జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవచ్చు అన్నటువంటి విషయం పైన వారికి ఏవైనా సందేహాలు ఉంటే కనుక మనల్ని లైవ్ లోనూ సంప్రదించవచ్చు, అభ్యంతరం లేదు అనుకుంటే. లేకపోతే స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి. అలాగే మనం అర్చకులు, పురోహితులు, ఘనపాటీలు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకి మనం మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. ఈ విషయాన్ని మనం ప్రతిరోజు కూడా యూట్యూబ్ లోను మరియు అంటే మన దగ్గర ఎంతమంది అయితే అమ్మాయిలు ఉన్నారో పురోహితుల్ని, అర్చకుల్ని, ఘనపాటిల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఆ అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు, మన దగ్గర రిజిస్టర్ చేసుకున్నటువంటి పురోహితులకి, ఘనపాటిలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం రికార్డ్ చేసి యూట్యూబ్ లో మరియు ఫేస్బుక్ లో పెడుతున్నామండి. దీన్ని ఎంతో మంది షేర్ చేస్తున్నారు, ఎంతో మంది చూస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఉద్యమంలాగా ప్రతి ఒక్కరిలోకి వెళ్ళి జ్యోతి మ్యాట్రిమోనీ వారు పురోహితులకి, అర్చకులకి, ఘనపాటీలకి వివాహం చేయాలని కృతనిశ్చయులై ఉన్నారు. కాబట్టి మనందరం కూడా వారికి సహాయ సహకారాలు అందచేద్దామని ప్రతి ఒక్కరు కూడా దీన్ని షేర్ చేస్తున్నారమ్మా. అలా షేర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం మన కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా ధన్యవాదాలను ఆవిష్కరిద్దాము. అలాగే ఇప్పుడు వీళ్ళు షేర్ చేయటమే కాదు, వారికి ఎవరన్నా కానీ తెలిసినటువంటి అమ్మాయి పురోహితుల్ని, అర్చకుల్ని, ఘనపాటీల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే కనుక మనకి వారి యొక్క టెలిఫోన్ నెంబర్ ఇస్తే కనుక మనం తప్పకుండా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం స్వీకరించి మనము ఆ అమ్మాయికి చక్కటి సంబంధాన్ని చూపిస్తాం. ఎందుకంటే పురోహితులు, అర్చకులు, ఘనపాటీలు కూడా ఎంతో చక్కటి ఆదాయంతో ఉన్న వాళ్ళు ఉన్నారమ్మా. కాబట్టి ఇది గమనించి ప్రతి ఒక్కరూ కూడా అంటే తల్లిదండ్రుల్లో కూడా కొంచెం ఆలోచన విధానంలో మార్పు వచ్చి మన ఐఐటి స్టూడెంట్ కంటే కూడా ఒక ఘనపాటి తక్కువేమీ కాదు. వారు కూడా చక్కటి సంపాదనతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు దాంపత్యం అంటే ఏంటో తెలిసినటువంటి వారు, ఎందుకు నిత్యం దేవతార్చనలో ఉంటారు కాబట్టి వారికి దాంపత్యం అంటే ఏంటో తెలుసు. అసలు ఆ భార్యాస్థానం యొక్క విలువ తెలుసు. ఆ భార్యాస్థానం కనుక చేజారిపోతే వారు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో తెలుసు. ఇవన్నీ తెలిసి ఉన్నటువంటి వారు కాబట్టి వారు భార్యని ఎంత బాగా చూసుకోవాలో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి తల్లిదండ్రులుగా. అలాగే వారు ఇప్పుడు మనం ఒక ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, ఉదయం ఎప్పుడో వెళ్ళిపోతారు, మరి రాత్రికి ఎప్పుడో వస్తారు. మన హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే మరీ కష్టం, ఈ ట్రాఫిక్ లోనే సగం జీవితం మనకు అయిపోతూ ఉంటుంది. కాబట్టి మరి పురోహితులు, అర్చకులు, ఘనపాటీలు అలా కాదే, వారు చక్కగా కొన్ని గంటల పాటు కష్టపడి చక్కటి క్రతువులు చేయించేటటువంటి వారు, వాక్శుద్ధి ఉన్నటువంటి వారు, చక్కటి వాక్చాతుర్యం ఉన్నటువంటి వారు కొన్ని గంటల పాటు కష్టపడి ఒక ఉద్యోగి నెలంతా ఎంతైతే సంపాదిస్తాడో అంత మొత్తాన్ని వాళ్ళు కొన్ని గంటల వ్యవధిలో సంపాదించేటటువంటి ధీరోదత్తులు కూడా ఎంతో మంది ఉన్నారు. ఎందుకు? వారిలో ఉన్నటువంటి విద్య సరస్వతీ పుత్రులు కాబట్టి వారు చక్కగా కొన్ని గంటల వ్యవధిలో 50,000 సంపాదించేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ఆలోచించాలి. వీళ్ళకి భార్యా పిల్లలతో గడిపేటటువంటి సమయం ఎక్కువగా ఉంటుంది, మనం కూడా మన అమ్మాయిని వీళ్ళకి ఇవ్వటంలో తప్పు లేదు అని మళ్ళీ వాళ్ళు కనుక ఆలోచిస్తే ఇదివరకటి స్థితి నెలకొంటుంది.
ఉంటుంది. మన సనాతన ధర్మం నిలబెట్టుకోవటంలో మనం కూడా మన వంతు సాయం చేస్తూ చెయ్యి కలిపినట్టు అవుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఎవరికైనా కానీ అమ్మాయికి సంబంధించినటువంటి టెలిఫోన్ నెంబర్ తెలిస్తే కనుక స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు అందజేయవచ్చు. ఓకే అండి. సో మరి మీ దగ్గర ఉన్నటువంటి ప్యాకేజెస్ గురించి చెప్పండి ఇప్పుడు. తప్పకుండానమ్మా, మనకి జ్యోతి మ్యాట్రిమోనీకి సంబంధించి, హిందూ వెడ్లాక్ సంబంధించి అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలల కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, అలాగే సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్. వీటితో పాటుగా స్పెషల్ ప్యాకేజెస్ రూపంలో ఇన్స్టెంట్ మ్యారేజెస్. ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే అటుపక్క ఇటుపక్క మేమే మాట్లాడుతూ అతి శీఘ్రగతిన వారికి వివాహం కుదిరేటట్టు చూస్తాం. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్. అంటే ఇప్పుడు మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 9వ తారీఖు తర్వాత చాలా ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి చాలా మంది కూడా ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ పట్లనే ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇప్పుడు 9 తర్వాత చాలా ముహూర్తాలు ఉన్నాయి. మనకి ఆశ్వీజంలో ఏంటి, కార్తీకంలో ఏంటి, ముహూర్తాల యొక్క వెలువ ఉంది. ఎందుకంటే మనకి ఎప్పుడూ లేని విధంగా చాలా రోజులు మూఢాలు వచ్చేసాయి. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా త్వరపడుతున్నారు. ఎందుకు, అయ్యో మనకి పిల్లలకి వివాహం చేసేద్దాం, ఇక మంచి రోజులు వచ్చేసాయి కదా అనేసి. కాబట్టి అందరూ కూడా అంటే ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ పట్ల ఎక్కువగా మక్కువ చూపించడానికి కారణం ఏంటి, పూర్తి బాధ్యత అంతా కూడా మేమే తీసుకుంటాం. పూర్తి బాధ్యత మేమే స్వీకరించి ఇటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మాట్లాడుతూ అతి శీఘ్రగతిన వారికి వివాహం కుదిరేటట్టు చూస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇన్స్టెంట్ మ్యారేజెస్ పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ కంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనము ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఇన్స్టెంట్ మ్యారేజెస్ మరియు ప్రీమియం మెంబర్షిప్ పట్ల ఆసక్తి ఉందో వారందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి. సో దేవి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు అమ్మవారి అలంకార విశిష్టత గురించి చెప్పండి. తప్పకుండానమ్మా, ఈ రోజు ఆ తల్లి సకల జగత్తుని నడిపించేటటువంటి తల్లి, సకల జగత్తుని కూడా తన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో నడిపిస్తూ మనల్ని కూడా మనలో ఉన్నటువంటి జాగృతమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి ఆ త్రిపుర సుందరి దేవి అంటే లలిత పరాభట్టారికా దేవి యొక్క అవతారమే ఈ రోజు ఆ తల్లి రూపంలో మనకి దర్శనమిస్తుంది. నిజానికి మనము ఎన్నో నామాలతో ఆ తల్లిని స్తుతిస్తూ ఉంటాము. నవరాత్రుల్లో ఆ తల్లిని వివిధ దుర్గా స్వరూపాలలో మనము అలంకరిస్తూ మనము భావన చేస్తూ ఆ తల్లిని ఆరాధన చేస్తూ ఉంటాము. నిజానికి ఈ రూపాలన్నీ కూడా వచ్చింది ఆ లలితలో నుంచే. అసలు లలిత అంటేనే అతి లావణ్యవతి. అసలు సుందరి అంటే ఏంటండి, సుందరి అంటే సౌందర్యము అని మనం అనుకుంటాము. నిజానికి సుందరి అంటే అందం కాదు. ఎందుకంటారా, ఇప్పుడు నాకు చాలా అందంగా అనిపించినటువంటి విషయం మీకు అనిపించకపోవచ్చు, మన ఇద్దరికి అనిపించినటువంటి విషయం మూడో వ్యక్తికి అనిపించకపోవచ్చు. అంటే చూసే కంటిని బట్టి సౌందర్యము సుందరము అన్నది ఆధారపడి ఉంటుంది. అంటే అసలు ఈ తల్లి విషయంలో మనం సుందరి అని చెప్పుకోవడానికి కారణం ఏంటి, అసలు మార్పు చెందనిది. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఇప్పుడున్నట్లుగా ఇంకొక 5 సంవత్సరాలకి ఉండలేకపోవచ్చు, ఇలా కూర్చోలేకపోవచ్చు, ఇలా మాట్లాడలేకపోవచ్చు, మన శరీర ఆకృతిలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు రావచ్చు. కానీ ఆ తల్లి ఎప్పటి నుంచో ఉన్నటువంటి తల్లి, ఆ తల్లి ఎప్పటి నుంచో ఉన్నప్పటి తల్లి అయినప్పటికీ కూడా ఆ తల్లి యొక్క రూపంలో కానీ మార్పు రాని రాదు. అంటే ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండేటటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి సౌందర్యాల రాశి, ఆ తల్లి సుందరి. అంటే మార్పు చెందినటువంటి సౌందర్యం ఉన్నటువంటి తల్లి కాబట్టి ఆ తల్లిని మనం సుందరి నామంతో మనం పిలుస్తూ ఉంటాము. మరి లలిత అంటే, అసలు లలిత అంటేనే చూడండి ఎంత లలితంగా లావణ్యంగా మనకు ఆ నామం అనిపిస్తూ ఉంటుందో. అసలు లలిత అంటేనే లాలించేది. ఆ తల్లి ఏం చేస్తుంది, ఈ జగత్తునంతా కూడా లాలిస్తుంది, ఈ జగత్తునంతా కూడా లాలించి పోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, మన పిల్లలు అన్నం తినలేదనుకోండి, అంటే మరీ చిన్నతనంలో పిల్లలు అన్నం తినకపోతే ఏం చేస్తాము, పిల్లల్ని దగ్గరికి తీసుకుంటాము. మనకి ఎంత సమయం లేకపోయినప్పటికీ కూడా, ఆరోగ్యం సహకరించినప్పటికీ కూడా పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఏం చేస్తాం, బాబు కదూ ఒక్క ముద్ద తినమ్మా, ఈ ఒక్క ముద్ద తిను, ఇది అమ్మ ముద్ద అంటాము, నాన్న ముద్ద అంటాము, బామ్మ ముద్ద అంటాము, అమ్మమ్మ ముద్ద అంటాము. ఇన్ని రకాలుగా పిల్లలకి ఏవో ఒక కబుర్లు చెబుతూ లాలిస్తూ వాళ్ళని ఒళ్ళో పెట్టుకొని పడుకోబెట్టుకొని ఏదో ఒక రకంగా వాళ్ళకి 4 ముద్దలు తినిపించాలని మనం ప్రయత్నం చేస్తాము.
ఆ తల్లి అయినటువంటి జగజ్జనని కూడా మనకి కూడా అన్నం కాదు తినిపించేది. ఆ తల్లి ఏం చేస్తుంది, మనకి కూడా సద్బుద్ధిని ఇవ్వాలని ఈ దేవీ నవరాత్రులలో చేసేటటువంటి దీక్ష మనం కొనసాగించాలని. దీక్ష అంటే ఏంటి, మనము ముఖ్యంగా రజోగుణాన్ని తమో గుణాన్ని పోగొట్టుకొని సత్వగుణాన్ని అవలంబించాలి. మనం ఈ నవరాత్రులలో దీక్ష తీసుకున్నామంటే అనేక రకాలైనటువంటి మంచి అలవాట్లని మనము అవలంబిస్తూ ఉంటాము. సూర్యోదయానికి పూర్వం లేవటము, సూర్యోదయానికి పూర్వం స్నానం చేయటము, చక్కగా తల్లిని అర్చన చేయటము, సాత్వికమైనటువంటి పదార్థాన్ని ఆహారంగా తీసుకోవటము. సాత్వికమైనటువంటి ఆహారాన్ని మనం ఆహారంగా తీసుకోవటం వల్ల మనలో సత్వగుణం అనేది పెరుగుతుంది, అంటే సౌమ్యత అన్నది పెరుగుతుంది. ఈ తల్లి ఏం చేస్తుంది, మనలో ఇలాంటి గుణాలన్నీ పెరగాలని ఇలాంటి దీక్షా స్వీకారం తీసుకోండి అని చెప్తుంది. మనం ఏం చేస్తాము, అబ్బా ఎప్పుడెప్పుడు ఈ 9 రోజులు అయిపోతాయి, పక్క వాళ్ళు ఏదో దీక్ష తీసేసుకున్నారు కానీ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నేను కూడా తీసుకోవాల్సి వచ్చింది, లేకపోతే ఈ జంజాటం అంతా ఎందుకు వచ్చింది బాబు, ఈ దీక్ష తీసుకుని కింద పడుకోలేక అసలు సరైనటువంటి ఆహారాన్ని తినలేక చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకుంటూ మనం ఏం చేస్తాము, ఏదో దీక్ష కొనసాగిస్తాం. 9 రోజులు చాలా కష్టకరంగా, అంటే మహానుభావుల విషయం చెప్పట్లేదు, చాలా ప్రేమగా చాలా భక్తిగా ఒక తల్లిని సేవించినట్లు, ఒక తల్లికి సపర్యలు చేసినట్లు ప్రేమగా పూజించేటటువంటి వారి గురించి కాదు. కొత్తగా దీక్ష మొదలెట్టినటువంటి వారి యొక్క మనఃప్రవృత్తి అలాగే ఉంటుంది. పక్క వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనము పూజించాలన్నటువంటి తపన తప్పితే ఆ తల్లి మీద పూర్తిగా భక్తి వాళ్ళకి ఏర్పడదు. కానీ ఏ రకంగా మనం పూజించినప్పటికీ కూడా ఆ తల్లి మనల్ని అనుగ్రహించి తీరుతుంది. ఎందుకు, ఆవిడ అమ్మ కదా, అమ్మ అంటేనే ఏంటి, అమ్మ అంటేనే మనల్ని అనుగ్రహించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆ తల్లి ఎప్పుడూ మనల్ని అనుగ్రహిస్తుంది. అసలు మనకి పూజ చెయ్యాలి, ఆ తల్లి ఆరాధన చెయ్యాలి అన్నటువంటి తలంపు రావడమే ఆ తల్లి మనలో ఉన్నటువంటి శక్తిని జాగృతం చేస్తున్నట్టు లెక్క. మరి లలిత అంటే ఏంటి, ఈ సర్వ జగత్తుని లాలించి పాలించేటటువంటి తల్లి. ఇంకో రకంగా చెప్తే అసలు శివకామ సుందరుడిగా మనం ఆ పరమశివుణ్ణి చెప్పుకుంటాం. ఆ పరమశివుడికి ఎప్పుడూ కూడా లౌకికమైనటువంటి ఆనందాల పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు. ఎప్పుడూ కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడు, తనలో తాను రమిస్తూ ఉంటాడు. అలా తనలో తాను రమించేటటువంటి శంకరుణ్ణి తన వశం చేసుకొని నీ పరమశివుడి చేత మంగళసూత్రం కట్టించుకున్నటువంటి తల్లి ఆ తల్లి. శివకామేశ్వరాంకస్తా శివ స్వాధీన వల్లభ. ఆ తల్లి ఎటువంటి కామము లేనటువంటి ఆ పరమశివుడి చెంతకు చేరి ఆయన యొక్క తొడ మీద కూర్చొని ఆయన చేత మంగళసూత్రం కట్టించుకుంది. కామేశబద్ధవాంగళ్య సూత్ర శోభిత కంధర అంటూ అంత కామము లేనటువంటి ఆయన చేత మంగళసూత్రం కట్టించుకుని ఆ పరమశివుడిని కూడా లాలించేటటువంటి తల్లి కాబట్టి ఆ తల్లిని లలిత అన్నారు. నిజానికి ఒక మహాకవి ఏం చెప్పాడంటే, ఫాల శశాంకరేఖపై వ్రాలు ముంగురు లక్షరాకృతిని గాల సుమాముఖాబ్జము కనుగొని చంద్రకళాధరుండు కాంతాలలితాక్షరాభ్యసన తర్పరమీ చలితాధరంబు శిక్షాలసమన్న నవ్వుకొను శాంకరి మాకు ప్రసన్నమయ్యడును అని చెప్పారు. ఆ తల్లికి లలిత అన్నటువంటి నామం గురించి చెప్తూ, అంటే ఆ లలిత అన్నటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ దాన్ని మనము పలుకుతూ ఎంతో మంది తన్మయావస్థలో ఉండి ఎన్నో రకాలైనటువంటి కవితలు చెప్పినటువంటి మహానుభావులు ఉన్నారు. ఒకానొక సందర్భంలో మనం ఇందాక చెప్పుకున్నాం, పరమశివుడికి అసలు కామం అన్నదే ఉండదు. ఎప్పుడూ కూడా ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు. కానీ అయ్యో భార్యతో సరసంగా మాట్లాడదామని కానీ, ఒక సినిమాకి తీసుకెళ్దాం కానీ, ఒక షికారికి తీసుకెళ్దామని కానీ ఆయనకు ఉండదు. అంటే సినిమాలు షికార్లు అక్కడ ఉంటాయా అంటే మనకి అర్థం అవ్వడానికి ఉదాహరణకు చెప్తున్నా. ఆయన తనలో ఎప్పుడూ కూడా ఆయన రమిస్తూ ఉంటాడు. మరి అలాంటిదిట ఒకరోజు పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా ఏకాంతంగా కూర్చొని ఉన్న సమయమున ఒక్కసారి పరమశివుడు పార్వతీదేవి వంక చూసి తన పెదవులు చప్పరిస్తూ ఇలా గొణిగాట.
గొణికేసరికి పెదవులు చప్పరించేసరికి అమ్మవారందిట అదేంటండి, మనం సభలో ఉన్నాము, ఇంతమంది సభలో కొలువు తీరి ఉన్నారు, ఈ సమయంలో మీరు నన్ను చూస్తూ పెదవులు చప్పరిస్తున్నారు ఎందుకు అని అనగానే అప్పుడు పరమశివుడు చిరుమందహాసంతో, ఏమీ లేదు పార్వతి, నీ ముఖము నీ చంద్రబింబంలాంటి ముఖం పైన ఆ తల్లి ముఖమే ఎంత అందంగా ఉంటుందండి. లలాటం లావణ్యం జ్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమితా సుధాలేపస్యూతి రాకాహిమకరః. రాకాహిమకరః చంద్రబింబాన్ని పోలినటువంటి ముఖాన్ని కలిగి ఉంటుంది ఆ తల్లి. ఆ తల్లి యొక్క వదనం పైనట ఆవిడ యొక్క ముంగురులు లలిత అన్నటువంటి నామంలాగా ఆవిడేది ఇప్పుడు మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి జుట్టు తిప్పుకున్నట్టు ఆవిడేమీ తిప్పుకోలేదు, కానీ సహజ సిద్ధంగానే ఆవిడ యొక్క ముంగురులు లలిత అన్నటువంటి అక్షరాలని క్రోలి ఆ యొక్క నుదుటి మీద పడేసరికి స్వామివారు ఏం చేశారట, ఆ లలిత అన్నటువంటి అక్షరాలని చదువుతూ ఉన్నారట. చదువుతూ ఉన్నటువంటి ఆ అక్షరాలను చూసేసరికి అంటే మనకి ఒక రకంగా ఏం చెప్తున్నారు, కాంతా లలితాక్షరాభిసర తత్పరమీ చలితాధరంబు శిక్షాల సమన్న శాంకరి మమ్మకు ప్రసన్నమయ్యడన్. ఆ లలిత అన్నటువంటి నామాలని చదువుతూ అమ్మవారి అధరామృతాన్ని గ్రోలుదామని దగ్గరికి వస్తున్నటువంటి శంకరుడిగా భావన చేసినటువంటి ఆ తల్లి అంటే భర్త అలా అనగానే, అంటే ఇప్పటి సంగతి నేను చెప్పట్లేదు, కానీ సామాన్యంగా చూడండి, మన నాయనమ్మలై ఉండొచ్చు, అమ్మమ్మలై ఉండొచ్చు, అమ్మలై ఉండొచ్చు, ఇప్పటికి కూడా భర్త వస్తున్నాడన్నా లేకపోతే భర్త ఏదైనా బహుమతి తెచ్చాడన్నా ఎంత ఆనందానికి లోనైపోతారు. ఏదైనా చమత్కరించినా కూడా భర్త వాళ్ళు సిగ్గుల మొగ్గే అవుతారు. కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఎలా అయితే సిగ్గుపడతారో ఇప్పటికీ కూడా అలా సిగ్గుపడేటటువంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తూ ఉంటాము. మరి ఆ తల్లి కూడా సహజంగానే ఎంతో అందంగా ఉండేటటువంటి ఆ తల్లి కూడా అలా శంకరుడు తన ముఖాన్ని చూసి లలిత అని పెదవులు చప్పరిస్తూ ఉంటే ఆ తల్లి కూడా సభలో ఇదేంటండి మీరు ఇలా అంటున్నారు అన్నట్టుగా సిగ్గుపడుతూ సిగ్గుల మొక్క అయిపోయినటువంటి ఆ తల్లి మనల్లందరినీ కూడా రక్షించుగాక అంటూ ఒక మహాకవి చెప్పారు. అంటే ఆ లలిత అన్నటువంటి నామంలోనే అంతటి సౌందర్యం దాగి ఉంటుంది. మరి త్రిపుర అంటే మనకి మూడు అనేటటువంటి నామానికి అనేక అర్థాలు ఉన్నాయి. అంటే మనకి సనాతన ధర్మంలో ఏది 3 సార్లు అన్నప్పటికీ కూడా అది సత్యంగా పరిగణించబడుతుంది. అందుకనే చూడండి, మనం వివాహం చేసేటప్పుడు కూడా నాతి చరామి నాతి చరామి నాతి చరామి అంటూ 3 పర్యాయాలు అనిపిస్తాము. మనము ఓం శాంతి 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 అంటూ 3 సార్లు అంటాం మన క్రతువు ఏదైనా పూర్తయిపోయిన తర్వాత. అంటే సనాతన ధర్మంలో మన శాస్త్ర ప్రకారము ఏది 3 సార్లు అన్నప్పటికీ కూడా అది సత్యమై తీరుతుంది. మరి 3 అనేసరికి ఏంటి, త్రిపురాలు అంటే 3 లక్షణాలు కలిగినటువంటి తల్లి కాబట్టి ఆ తల్లిని త్రిపుర అన్నాము. అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము, మనకి 3 గుణాలు ఉంటాయి. అలాగే అగ్నులు 3 ఉంటాయి, 3 లోకాలు ఉంటాయి. అలాగే ఏది చూసినప్పటికీ కూడా మనకి శరీరాలు 3, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, వేదాలు 3, ఆ వేదాలని చదివేటటువంటి స్వరాలు 3, ఇలా ఏది చూసినప్పటికీ కూడా మనకి 3 తోటే ముడిపడి ఉంటుంది. అలాగే త్రిపురాంతకుడుగా పరమశివుడు ఉంటాడు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ ఆదిదేవుడే 3గా విడిపోయాడు. సృష్టి చేసేటప్పుడు సృష్టికర్తగా, స్థితి చేసేటప్పుడు విష్ణుమూర్తిగా, మళ్ళీ లయం చేసేటప్పుడు శివుడిగా మారిపోయాడు ఆ మహాదేవుడే. కాబట్టి ఈ త్రిపురాంతకుడికి ఈ త్రిపుర సుందరీదేవికి ఒక రకంగా ఇద్దరికీ కూడా అవినాభావ సంబంధం ఉంది. ఇద్దరూ కూడా భార్యాభర్తలు. అందుకని ఈ తల్లిని త్రిపుర అన్నారు. ఈ 3 గుణాల యొక్క కలయిక కాబట్టి ఈ తల్లిని త్రిపురా నామంతో మనము స్తుతిస్తూ ఉంటాము. అలాగే ఈ తల్లి సుందరి అంటే మనము ఇందాకనే చెప్పుకున్నాము లలితా త్రిపుర సుందరి అని. మరి ఈ తల్లి ఈ రోజు మనకి ఎలాగున దర్శనమిస్తుంది? ఓకే అండి, కాలర్ ఉన్నారండి, ముందుగా కాలర్స్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు కమలండి, తిరుపతి నుంచి చేస్తున్నాను. ఓకే అండి, మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? మా అబ్బాయి ఉన్నాడండి. మీ అబ్బాయి పేరు చెప్పండి. కమల గారు. అయ్యప్ప అండి. అయ్యప్ప.
ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి కమల గారు. అలాగేనండి. అమ్మా కమల గారు. నమస్కారం జ్యోతి గారు. అమ్మా నమస్కారము. మీ అబ్బాయి పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. 1981 అండి. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? బ్రాహ్మణులండి. అమ్మా వైదిక్లా నియోగులు అమ్మా? 6000 నియోగులు అండి. 6000 నియోగులు. గోత్రం అమ్మా మీది? కౌనిచ్చి గోత్రం అండి. ఏం చదువుకున్నారు మీ అబ్బాయి? ఎంఎస్సీ బిఈడి అండి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారమ్మా? తిరుపతి దగ్గర పిల్లలు చేస్తున్నాండి, గవర్నమెంట్ టీచర్ అండి. ఆదాయం ఎంత ఉంటుందమ్మా? 30,000 వస్తుందండి. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అమ్మాయి డిగ్రీ బీఎస్సీ చదివినా ఎంఎస్సీ చదివినా చాలండి, ఏదో ఇంట్లో మనకి తోడుగా ఉంటే చాలండి. సరేనమ్మా. అంటే మీ శాఖలోనే చూస్తున్నారా? ఏ శాఖకు చెందిన అమ్మాయి అయినా పర్లేదా? మా బ్రాహ్మణంలోనే పర్వాలేదండి. సరేమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాల్ని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి జ్యోతి గారు, మరి ఈ రోజు అమ్మవారి అలంకార విశిష్టత గురించి చెప్తున్నారు కదండి, అది కంటిన్యూ చేయండి. ఆ తల్లి ఈ రోజు ఆ యొక్క ఇంద్రకీలాద్రిపై ఆకుపచ్చ చీర కట్టుకొని మనల్ని అందరినీ కూడా అనుగ్రహించటానికి ఆ తల్లి సిద్ధంగా ఉంటుంది. చెంపకి చారడేసు కళ్ళు పెట్టుకుని నిండుగా నవ్వుతున్నటువంటి ముఖముతోటి 4 చేతులతోటి ఆ తల్లి చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. ఆ తల్లి తన 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో అంకుశం పట్టుకుంటుంది, ఒక చేతిలో పాశం పట్టుకుంటుంది, ఒక చేతిలో బాణాన్ని పట్టుకుంటుంది అంటే విల్లుని పట్టుకుంటుంది, ఒక చేతిలో పుష్పబాణాలని పట్టుకుంటుంది. ఈ 4టిని పట్టుకొని మనల్ని అనుగ్రహించడానికి ఆ లలితా త్రిపుర సుందరి దేవి సిద్ధంగా ఉంది. మనం చేయాల్సిందేంటి? మనము ఆ తల్లి పాదాల చెంత పెట్టి అమ్మా నేను నీ దాన్ని అని చెప్పటమే మనకి తరువాయి ఆ తల్లి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. నిజానికి మనము ఆ తల్లి పట్టుకునేటటువంటి ఆయుధాలను చూసినట్లయితే ఆ తల్లి పట్టుకునేటటువంటి ఆయుధాలు మనలో కూడా ఉన్నాయి. అంటే మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి లోభాన్ని, మోహాన్ని అన్నిటినీ కూడా అణచగలిగినటువంటి ఆయుధాలు ఆ తల్లి పట్టుకొని ఉంటుంది. అందుకనే మనకి దేవతామూర్తులలో చూడండి, ఒక్కొక్క దేవతామూర్తి ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధం పట్టుకొని ఉంటుంది. ఒక్కొక్క రంగు చీర కట్టుకొని వస్తుంది, లేకపోతే ఒక్కొక్క రంగు బట్టలను ధరించి వస్తారు. స్వామి వారైతే ఎందుకు అలా? వారికి ఏమీ రంగు మీద వ్యామోహం కాదు. ఆ తల్లి లలితా త్రిపుర సుందరి దేవి అంటే మనం ఇందాక చెప్పుకున్నాము, లాలించి పోషించే తల్లి అని. పోషణ అంటే దేనికి గుర్తుగా ఉంటుంది? పోషణ అనేసరికి చెట్లకి సంబంధించినటువంటి ఆకుపచ్చతనానికి గుర్తుగా ఉంటుంది. కాబట్టి ఆ తల్లి ఆకుపచ్చ చీర కట్టుకొని వస్తుంది. తన చేతిలో ఉన్నటువంటి అంకుశము పాశంతో మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మద మాత్సర్యాలని ఆ తల్లి అణచివేసి మనల్ని సన్మార్గం వైపు దిద్దగలదు. కాబట్టి ఆ తల్లిని ఆరాధన చేసేటప్పుడు ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలని కూడా గట్టిగా పట్టుకొని కనుక మనం ధ్యానం చేస్తే ఆ తల్లి కృపకి మనందరం కూడా పాత్రులమవుతామమ్మా. ఓకే అండి, ధన్యవాదాలు జ్యోతి గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.